లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, అమ్మ ఆండాళ్ తల్లి నిర్వహించినటువంటి తిరుప్పావై శ్రీ వ్రతం, ధనుర్మాస వ్రతం మనం ఆచరించుకుంటూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి ఈ శ్రీ వ్రత ఆచరణ పవిత్ర సమయంలో ప్రతి ఒక్కరూ కూడా నిత్యం అనుసంధానం చేసుకోవలసినటువంటి స్తోత్రము, ఒక రత్నము లాంటి స్తోత్రము, భక్తిరస ప్రపూరితమైనటువంటి స్తోత్రము, వేదాంతాచార్యులు వేదాంత దేశికులు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం మనకి గోదాస్తుతి అనేటువంటిది. అందులో విశేషాలను మనం యథాశక్తి చెప్పుకుంటున్నాం. ఈనాడు మనం 12వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అని. భగవంతుని యొక్క నామమే ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనటువంటిది, సకల ఫలప్రదమైనది అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. అలాగే అమ్మ యొక్క నామం కూడా. ఈ పేరు గోదాదేవి అనేటువంటి పేరు. తులసివనంలో తనకి లభించినటువంటి ఈ భూ అంశతో అవతరించిన తల్లికి పెరియాళ్వార్లు గోదే అని ఒక అద్భుతమైన దివ్య నామాన్ని ఉంచారు. గోదా అంటే అందమైనటువంటి మాలిక అని అర్థం. ఒక పూలమాల తనకు లభించినట్లుగా ఆనందపడ్డారు పెరియాళ్వార్లు, భట్టనాథులు, విష్ణు చిత్తులు అనేటువంటి మహానుభావులు. అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచి తాము పెట్టినటువంటి గోదా అనేటువంటి నామాన్ని తలుచుకుని మురిసిపోతూ ఉండేవారట వారు కూడా. వేదాంత దేశికులు ఆ గోదా నామ వైభవాన్ని మనకి అనేక రకముల తాము సంభావించి ఆ విశేషార్థాలని మనకు కూడా ప్రకటిస్తున్నారు. అలాగే ఆవిడ ముడిచి విడిచినటువంటి దండల వైభవాన్ని కూడా మనకి అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈనాడు గోదా నామ పావనత్వాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ వైభవాన్ని తెలుసుకుందాం. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరీ జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రభృతయోపి భవంతి పుణ్యాః. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరి. గోదావరి అనేటువంటి పవిత్రమైన నది మనకి ఉంది కదా. గోదావరి అనేటువంటి నదిలో సగం పేరు గోదాదేవి యొక్క పేరులో సగాన్ని తాను అన్వయించుకుందిట అని అందులో ఆ 2 అక్షరాల యొక్క వైభవాన్ని గురించి వేదాంత దేశికులు ఈ శ్లోకంలో చెప్తూ, భవతి వ్యపదేశ యోగా, నీ నామములో ఏకదేశ గ్రహణం అంటారంటే సగ భాగాన్ని తాను గ్రహించడం వల్ల గోదాదేవి అనే పేరులో గోదా అనే 2 అక్షరాలని ఈ నది తాను పెట్టుకొని గోదావరి అనే నదిగా ప్రసిద్ధి చెందింది. అలా పెట్టుకోవడం వల్లట జగదిదం పయసా పునీతే, ఈ గోదావరి నది తన పవిత్ర జలాలతోటి ఈ లోకాలనంతటినీ కూడా పునీతం చేస్తోంది. దానికి ఆ సామర్థ్యము మిగిలిన నదులకు లేని ఒక విశేష సామర్థ్యం ఈ గోదావరి నదికి ఉండడానికి కారణం బహుశా నీ నామంలో ఏకదేశాన్ని, సగం నామాన్ని తాను పెట్టుకోవడమే అయి ఉంటుంది. యస్యాం సమేత్య సమయేషు
చిరం నివాసాత్ భాగీరథి ప్రభృతయోపి భవంతి పుణ్యాః. భాగీరథి మొదలైనటువంటి అంటే గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి మిగిలిన నదులన్నీ కూడా ఈ గోదావరి నదిలో కలిసినటువంటి పవిత్ర సమయంలో అవి పుణ్యనదులుగా మారిపోతున్నాయి అని. లోకంలో చాలా సహజంగానే నదులన్నీ కూడా తమ జలాలలో మునిగినటువంటి వారి యొక్క పాపాలని హరించి పుణ్యాలని ఇస్తాయి అని, అందువల్లే మనకి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు పుణ్యనది స్నానం అనేది మనం చేస్తామనేది చాలా ప్రసిద్ధమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ వేదాంత దేశికులు దాన్ని ఎలా అన్వయిస్తున్నారంటే, మిగిలిన నదులన్నీ కూడా ఈ గోదావరి నదిలో చేరి తాము కూడా పవిత్రమవుతున్నాయి అనేటువంటి ఒక విశేషాన్ని చెప్పారు. అలా ఎప్పుడు మిగిలిన నదులు ఈ నదిలో కలుస్తాయి అని అంటే, మనకి పుష్కరాలు అని చెప్పి మనం ఒక మాటని అనుకుంటూ ఉంటాం కదా, నదులకి పుష్కరాలు వస్తాయి అని అంటాం. గురువు అనేటువంటి ఆయన 12 రాసులలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క చోట ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కర కాలము అంటారు అనే మనకి పురాణ గాథ. అలాగా అన్ని రాసులలో గురుడు ప్రవేశించినప్పుడు కూడా ఆ సమయానికి ఒక విశేష పవిత్రత వస్తుంది అంటారు. అది మొత్తం 12 రాసులలోనూ ప్రవేశించి సంవత్సర కాలం ఉంటాడు కాబట్టి ప్రతి నదికి పుష్కరం రావాలి అంటే 12 సంవత్సరాలు పడుతుంది అని. ఆ పుష్కర కాలంలో ప్రవేశ సమయం 12 రోజులు అతి పవిత్రమైనవి. మళ్ళీ అలాగే సంవత్సర కాలం అయిన తర్వాత నిర్గమన సమయం 12 రోజులు, చివరి 12 రోజులు కూడా ఆ నదులు చాలా పవిత్రమైనవి అని. ఈ 24 రోజులే కాకుండా సంవత్సరం అంతా కూడా మధ్యాహ్న కాలంలో 1.5 గంట సేపు ఈ పవిత్రత అనేటువంటిది ఆ నదులకు ఉంటుంది అని చెప్పి మనకి పుష్కర మహాత్మ్యం అనేటువంటిది చెప్తోంది. కాబట్టి అలాగే గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు మిగిలిన 3.5 కోట్ల నదులు జలాలు మనకి భూమిలో అంతర్భాగంగా ప్రవహించి వచ్చి ఆ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదీ జలాలతో కూడతాయి. అది పుష్కరం యొక్క విశేషము అని అంటారు. అంతేకాదు కేవలం 3.5 కోట్ల నదీ జలాలే కాదు, బ్రహ్మ, విష్ణుశ్చ, రుద్రశ్చ, ఇంద్రాద్యాః సర్వదేవతాః పితరో ఋషయశ్చైవ తత్రైవ నివసంతి అని. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, ఇంద్రాది సకల దేవతలు, పితరులు అంటే పితృదేవతలు, ఋషులు అందరూ కూడా ఆ పుష్కర కాలము కూడా ఆ సంవత్సర కాలము కూడా ఆ నదినే ఆశ్రయించి ఉంటారు. ఎందువల్ల అంటే ఎన్నో పవిత్ర దేశాల నుంచి పరమ భాగవతోత్తములైనటువంటి మహానుభావులు, యతులు, సాధుపుంగవులు అందరూ కూడా వచ్చి ఆ నదుల్లో స్నానాలు చేస్తే అటువంటి వారి పవిత్ర స్నానము చేత తాము కూడా పవిత్రమవుతాము అని ఇంద్రాది దేవతలు కూడా భావిస్తారు. అంటే పుష్కర మహాత్మ్యం అంత గొప్పది అని మనకి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి అన్నమాట. అలాగా ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి అంటే ఆ నదీ చరిత్ర మనకి చెప్తుంది. గురుడు మేషరాశిలో ప్రవేశించాడు అంటే అప్పుడు గంగా నదికి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. వృషభంలో ప్రవేశిస్తే నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. మిథునంలో అయితే సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే కర్కాటకంలో ప్రవేశిస్తే యమునా నదికి, సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. కన్యా రాశిలో ప్రవేశిస్తే కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి. తులలో ప్రవేశిస్తే కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. వృశ్చిక రాశిలో ప్రవేశిస్తే తామ్రపర్ణికి, ధనురాశిలో ప్రవేశిస్తే బ్రహ్మపుత్ర నదికి, మకరంలో అయితే తుంగభద్రకి, కుంభంలో అయితే సింధు నదికి, మీనా అయితే ప్రణీతా నదికి కూడా పుష్కరాలు వస్తాయి అని చెప్పి ఆయా రాశులలో గురుడు ప్రవేశించినప్పుడు అది పుష్కర పవిత్ర కాలంగా చెప్పబడుతుంది అని చెప్పి మనకి నదీ చరిత్ర వివరిస్తోంది. అలాగా మనకి ఈ గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కర కాలము 1 కాదు 2 కాదు 3.5 కోట్ల
నదులు భూగర్భం గుండా వచ్చి ఆ నదిలో ప్రవేశిస్తాయి. అలాంటి నదీ స్నానం వల్ల అందరూ పవిత్రులవుతారు. ఆ సమయంలో మునిగినటువంటి వారు ఎందువల్ల అంటే బ్రహ్మాది దేవతలు, ఆ తర్వాత పితృదేవతలు, ఋషికోటి అందరూ కూడా ఆ నదీ జలాలని ఆశ్రయించుకుని ఉంటారు. కాబట్టి అని అంటే గోదావరి నది ఎంత గొప్ప నదో మనకి ఈ శ్లోకంలో వేదాంత దేశికులు చెప్తూ, అది కేవలం పుష్కరాల వల్ల మిగిలిన నదులు వచ్చి చేరడం వల్ల పవిత్రత మాత్రమే కాదు, ఒక విశేష ప్రత్యేకత ఉంది. తల్లి గోదాదేవి నీ నామంలో 2 అక్షరాలు తాను ధరించడం వల్లనే గోదావరికి ఈ విశేష ప్రత్యేకత అనేటువంటిది వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. గోదావరిని మనకి జనకతనయా స్నాన పుణ్యోదకేషు అని చెప్పి అంటారు ఉత్తర రామచరిత్రలో. జనకతనయా స్నాన పుణ్యోదకములు అంటే సీతామాత ములగడం వల్ల ఆ గోదావరి నది మరింత పవిత్రమైనటువంటిది అనేటువంటి ఒక విశేషణం అమ్మకి ఆపాదించి, సీతాదేవికి ఆపాదించి చెప్పినటువంటి విశేష విషయం మనకొకటి లభిస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే అన్ని నదుల కంటే యమునా నది చాలా గొప్పది అని మనం మొన్న చెప్పుకున్నాం. ఇవాళ గోదావరి నది కంటే యమున ఎందుకు గొప్పదైంది అంటే ఒక విశేషం చెప్తారు. ఈ గోదావరి నదినిట సీతాదేవి రావణాసురుడు తనని అపహరించుకుని వెళుతూ ఉన్నటువంటి సమయంలో హంసకారండవాకీర్ణం వందే గోదాం, అమ్మ గోదావరి నది అని ఒకసారి ఇలా చూసేటప్పటికి ఆ నది నిండా హంసలు మొదలైనటువంటి జల సంబంధిత పక్షులన్నీ కూడా చేరి కిలకిలా రవాలు చేస్తూ జలాలు తాగుతూ చాలా ఆనందమయమైనటువంటి దృశ్యం కనపడేటప్పటికి సీతమ్మ అంత దుఃఖంలోనూ కూడా ఆ అందమైన దృశ్యాన్ని గుర్తించి ఆ గోదావరి నదికి నమస్కారం పెట్టి, క్షిప్రం రామాయ సంసత్వం, నువ్వు నాకొక్క ఉపకారం చేసి పెడతావా, వెంటనే రాముడికి నా గురించి నువ్వు చెప్పాలి. సీతాం హరతి రావణః ఇతి, ఈ సీతని రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళాడు అనే విషయాన్ని నువ్వు చెప్పమ్మా. అలా చెప్పిన తర్వాత నేను నీకు వచ్చి చేయవలసినటువంటి పూజాధికాన్నంతటినీ కూడా చేస్తాను అని చెప్పి అన్ని నదులకి మొక్కుకున్నట్లుగా గోదావరిని ప్రార్థించింది సీతామాత. తన వృత్తాంతాన్ని గురించి రామచంద్ర స్వామికి వెంటనే విన్నవించమని. కానీ గోదావరి నది రావణాసురుడికి భయపడిపోయి ఎక్కడ ఏం చేస్తాడో అని, ఎక్కడ గోదావరి ఉంది, ఎక్కడ రావణాసురుడున్నాడు, అంత దూరంలో ఉన్నా కూడా ఆ భయానికి ఆ నది సీతా వృత్తాంతాన్ని రామచంద్ర స్వామికి నివేదించలేదు. కానీ యమునా నది ఉందే, అప్పుడే పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే వసుదేవ స్వామి ప్రార్థించాడు, ఈయన్ని నేను దాటించాలి, రక్షించాలి, దారి ఇమ్మని. పక్కన శత్రువు చూస్తే కంసుడు యమునా నది తీరంలోనే ఉన్నాడు కాబట్టి అపాయం రావడానికి చాలా దగ్గర. ఆ సమయము అలాగే ఉంది, ఆ దూరము కూడా అలాగే ఉంది. ఎంతో దూరంలో లేడు శత్రువు. అయినా సరే జానుదగ్న ఉదకుడై ఆయన బయలుదేరి వెళ్ళాడు. మోకాళ్ల దాకానే నీరొచ్చేలా చేసింది యమునా నది. కృష్ణుడి యొక్క అవతలి దిక్కుకి తీసుకువెళ్లే ప్రయత్నానికి సహకరించింది. కాబట్టి యమున అంత పవిత్రమైనటువంటిదేని మనకి పురాణాల్లో, తిరుప్పావై వ్యాఖ్యానాల్లోనూ చెప్తూ ఉంటారు. గోదావరి నది ఇంత పవిత్రతని సంతరించుకోవడానికి కారణం నదులకి సహజంగా ఉండే పుష్కరాగమనమే కాకుండా తల్లి నీ భవతీ వ్యపదేశయోగాత్, నీ నామంలో 2 అక్షరాలని తాను ధరించడం వల్ల అంటూ వేదాంత దేశికులు నామ ఏకదేశ గ్రహణం చేత గోదావరి నది పొందినటువంటి పవిత్ర వైశిష్ట్యాన్ని గురించి చెప్తారు. అందుకనే అన్నయ్యకు వదినమ్మకు సేవలు చేసేటువంటి లక్ష్మణ స్వామికి, ఒంటరి లక్ష్మణ స్వామికి ఊర్మిళనే, ఒక్కసారిగా అన్నా వదిలిన చూసిన లక్ష్మణ స్వామికి ఊర్మిళనే తలపించితివో గోదావరి నాదజరి. అమ్మా నాదజరి గోదావరి, గోదానామ సామ్యం చేత నువ్వు పవిత్రురాలవయ్యావు అని చెప్పి అమ్మ యొక్క నామ వైశిష్ట్యాన్ని వేదాంత దేశకులు మనకి ఈ శ్లోకంలో రసవత్తరంగా రసరమ్యంగా అందించారు. ఓం నమో వెంకటేశ.